హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు సాంబార్ చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ములక్కాడలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, సొరకాయ, టమాటో. స్టవ్ వెలిగించి లోతైన గిన్నె తీసుకోవాలి. దాకా వేడైంది, ఆయిల్ వేసుకుందాం. పోపు దినుసులు: ఎండుమిర్చి, పోపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు, దంచిన వెల్లుల్లి రెబ్బలు. ఆయిల్ వేడైంది, ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. పోపు దినుసులు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం, చిటికెడు. ఒకసారి మిక్స్ చేసుకున్నాం అంతా కలిసేలాగా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ములక్కాడలు అన్నీ వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు, టమాటాలు కూరగాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. చక్కగా అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. చక్కగా ముక్కలు మగ్గాలి. ముక్కలన్నీ మగ్గడం కోసం కళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా, టేస్ట్కి సరిపడా కళ్ళు యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని అంతా కలిసేలాగా, కళ్ళుప్పు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టించుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించాలి. కందిపప్పు ఉడికించి చక్కగా ఇలా మెదుపుకొని ఉంచుకోవాలి సాంబార్లోకి. ఒకసారి చూద్దాం, మూత తీసి. చక్కగా అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్నాం అంతా కలిసేలాగా, కారం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఉడికించిన కందిపప్పు యాడ్ చేసుకున్నాం. మెదిపిన పప్పుని యాడ్ చేసుకోవాలి. ఉడికించిన కందిపప్పు యాడ్ చేసుకున్నాం, మెదిపింది. చక్కగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. పప్పులో కూరగాయ ముక్కలు అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చక్కగా అంతా కలిపేసుకోవాలి. నానబెట్టిన చింతపండు గుజ్జు తీసుకొని యాడ్ చేసుకుందాం. చింతపండు గుజ్జుని సాంబార్లో యాడ్ చేసుకుందాం. సాంబార్లోకి చింతపండు గుజ్జు యాడ్ చేసుకుందాం. పులుపు బాగుంటుంది, టేస్ట్ తగినంత. ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సాంబార్ చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. సొరకాయ ముక్కలు అన్నీ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పులుపుని అడ్జస్ట్ చేసుకొని, పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సాంబార్ మరిగేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది సాంబార్కి. కొత్తిమీర, సాంబార్ పౌడర్ వేసుకొని చక్కగా మరిగించుకోవాలి. సాంబార్ మరగడం స్టార్ట్ అయింది. చక్కగా కొత్తిమీర, సాంబార్ పౌడర్ అన్నీ వేసుకొని చక్కగా మరిగించుకోవాలి. సాంబార్ మరిగే టేస్ట్ బాగుంటుంది చక్కగా మరగబెడితే. సాంబార్ ఉప్పు చూసుకొని తగ్గిందండి, కొంచెం అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తగ్గితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకుందాం అంతా కలిసేలాగా. సాంబార్ చూడండి, చాలా కలర్ఫుల్గా టేస్ట్ బాగుంటుంది. ఇలా నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి ఒకసారి, టేస్ట్ బాగుంటుంది. సాటర్డే స్పెషల్ సాంబార్ రెడీ అవుతుందండి, మరుగుతుంది చూడండి. సాంబార్ మరిగే టైంలో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇలాగా స్మెల్ టేస్ట్ బాగుంటుంది. సాటర్డే స్పెషల్ గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా. టేస్ట్ బాగుంటుంది.
నేను చేసిన సాంబార్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.